ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. ప్రాజెక్టు స్థితిగతులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సహా పలు సంస్థలు పరిశీలనలు నిర్వహించాయని తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక పరీక్షలు, పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని, జూలై తొలి వారం లోపు పరీక్షలు పూర్తి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. చట్ట ప్రకారం చట్టపరమైన సంస్థ వాళ్ళు సాంకేతికంగా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సాంకేతిక పరీక్షలు నడుస్తున్నాయి. ఆ పరీక్షల యొక్క పురోగతిపై ప్రోగ్రెస్ బ్యారేజ్ దగ్గర రావడం జరిగింది. ఇండియాలోనే కొన్ని బెస్ట్ నోన్ నేమ్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు మేము కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా ఒక బెస్ట్ పాసిబుల్ డిజైన్ కన్సల్టెన్సీ ఏవైతే ఐఐటి బాంబేతో జాయింట్ వెంచర్లో వాళ్ళని ఈ పునరుద్ధరణ కోసం డిజైన్ చేయండి అని చెప్పి ఇప్పుడు ఆ పనులు జరుగుతున్నాయి. ఏదైతే టెస్టింగ్ ప్రాసెస్ ఉందో ఈ నెలాఖరు కానీ జూలై 1వ వారంలో పూర్తవుతుందని చెప్పి ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళని. అది ఒక ప్రోగ్రెస్